వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. మార్క్ షీట్ అలొకేషన్ దేన్ని బేస్ చేసుకొని చూడొచ్చు, మార్క్ షీట్ అలొకేషన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు, మార్క్ షీటులో వచ్చిన సీట్సే మీ సీట్ అవుతాయా లేదా, అసలు మీ ప్రియారిటీ ఆర్డర్ ఎలా ఉండాలనేది మన మెంటర్షిప్లో అందరికీ క్లారిటీగా ఇప్పటికి 2 వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ టెక్స్ట్ కూడా ఏమవుతుంది అనేది కూడా మీకు ఇంటిమేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అసలు మార్క్ అనేది ఎంత చేంజెస్ ఇస్తుంది అన్నదానికి మీకు చిన్న ఎగ్జాంపుల్. మనకు అఫీషియల్గా వెబ్సైట్లోనే వచ్చిన డాటా ఇది ఒక క్రైటీరియా మాత్రమే. దీని తర్వాత ఇంకా క్రైటీరియాస్ కూడా ఉంటాయి. కాబట్టి మార్క్ షీట్ గురించి నేను ఏదైతే చెప్పానో దాన్నే అందరూ కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ ఒక్కసారి డిఫరెన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. మార్క్ షీట్ అందరూ చూస్తున్నారు కదా. మార్క్ షీట్ అలొకేషన్లో జోసా వాళ్ళు అఫీషియల్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఇచ్చారు, 2 lakhs ప్లస్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఎన్ని ఫిల్ చేశాను ఇచ్చారు, 2,51 lakhs ప్లస్ చాయిసెస్ ఫిల్ చేశారని ఇది ఇచ్చారు. అదే మార్క్ 1 విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, 1,72,000 ప్లస్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఫిల్ చేసినవి 1,93 lakhs ప్లస్ ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత ఉంది అంటే కనుక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంటు 29,540 ఉంటే నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఫిల్ చేసిన కౌంటు ఆల్మోస్ట్ 58 lakhs ప్లస్ ఉంది. మీకు అందుకే మార్క్ షీట్ వల్ల మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 3 స్టూడెంట్స్ కౌంట్ తీసుకొని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమవుతుంది ఎందుకు అవుతుంది అనేది. సో దానికి రియాలిటీనే ఇది. ఇప్పుడే కాదు, ఇంకా ఈ 172 కంటే స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతారు. ఈ ఆప్షన్స్ చాయిసెస్ కంటే ఇంకా కూడా ఇంక్రీజ్ అవుతారు. కాబట్టి మార్క్ గురించి నేను ఏదైతే చెప్పానో అందరూ దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మీ చాయిస్ ఆర్డర్ అనేది దేన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలనేది క్రైటీరియా ఏమైతే చెప్పానో అవి మాత్రమే మీరు మీ ఆర్డర్కి సెట్ చేసుకోవడానికి చూడండి ప్రతి ఒక్కరు. అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా. మార్క్ 2 చూసిన తర్వాత ఎందుకు సర్ప్రైజులు వస్తాయనేది. ఇప్పుడు ఇది మార్క్ 2 ఇచ్చారు, మనకి మార్క్ 3 అనేది ఉండదు కదా. కాబట్టి మీకు ఏ విషయాలు జరుగుతాయనేది తెలియదు. రౌండ్ 1లో ఏదైనా జరగవచ్చు. కాబట్టి మీరు సెట్ చేయాల్సిన ఆర్డర్ నేను చెప్పినట్టుగా మాత్రమే సెట్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ.